నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేత డాక్టర్ శైలజానాథ్ గారు. గతంలో ఏపీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆయన. రాజకీయ అనుభవం గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న కీలకమైన కొన్ని రాజకీయ పరిణామాలు మీద ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శైలజానాథ్ గారు, నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. బాగున్నారా? ఎలా ఉంది? ప్రస్తుతానికైతే క్షేమంగా ఉన్నాను, బాగున్నాను. ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కక్ష గట్టినట్టుగా వ్యవహరిస్తోంది. కారణం ఏంటనంటారంతా? కూటమి ప్రభుత్వం యొక్క ఆ కలయికే ఒక అసంబద్ధమైన అబ్సర్డ్ న్యాచురల్ అని. ఎందుకంటే ఈ రోజున నరేంద్ర మోడీ గురించి గోద్రా సంఘటన తర్వాత ఈ భారతదేశంలో ఎవరూ చేయనంత కామెంట్ చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు. బహుశా అతను లేకుండా చేయాలనేది అట్లా మాట్లాడుకున్నాడు ఆఖరికి ఆ రోజుల్లో. ఆ పదం నేను వాడలేను. మరి అదే ఈ రోజు నరేంద్ర మోడీ గారికి వంగి వంగి నమస్తే పెట్టి అసలుకి ఇంకా ఆఖరికి నేలకి తయారయ్యే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో అధికారం కోసం ఆ రోజున ఒక ఒప్పందాలు, అధికారం వచ్చిన తర్వాత తను రకరకాల మాటలు జనం కోసం చెప్పాడు. దాదాపు ఒక 200 దాకా అతను వాగ్దానాలు చేశాడు. సూపర్ 6 కాదు, సూపర్ 7 కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో తన రూల్లో పట్టు లేని తనాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో బహుశా ఎవరికి తెలియదు. లా అండ్ ఆర్డర్లో అసలు పోలీసులే ఎత్తుకుపోయి పడేసి శవాల్ని మాయం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పోలీస్ ఆయన ఒక లాయర్ని కాలుతో అంతే ఆఖరికి ఒక 10 days పట్టింది అసలు నుంచి రోడ్డు మీద కాలుతో అంతే. అట్లాగే ఇంకా లా అండ్ ఆర్డర్లో పోలీసు వాళ్ళే గంజాయి సొంతంగా దాన్ని చేస్తూ ఉన్నారని వార్తలు వింటాయి. అంటే దాదాపు ఒక డిస్టర్బ్డ్ లేకుంటే అన్కంట్రోల్డ్ చూస్తూ ఉన్నాం. అట్లాగే వ్యవసాయ రంగంలో కూడా హీ ఫెయిల్ లైక్ ఎనీథింగ్. ఇరిగేషన్లో హీ ఫెయిల్ లైక్ ఎనీథింగ్. మాట్లాడితే 1000 కోట్ల గురించి మాట్లాడతారు. ఆ 1000 కోట్లు ఎక్కడ పోతున్నాయో చెప్పాల్సిన అవసరం. ఆ 1000 కోట్లు ఎక్కడ పోయాయో చెప్పాలి. ఆ 1000 కోట్ల వచ్చే ప్రయోజనం కూడా చెప్పాల్సిన కాలం చూస్తూ ఉన్నాం. ప్రతి మంగళవారం అప్పులు తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత నేను సంపద సృష్టిస్తానని చెప్పి ఆయన వచ్చాడు ఇక్కడికి. ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ అనుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పులు తప్ప సంపద అంటూ ఏంది లేదు. అంతేకాదు ఈ రోజున ప్రజల ఆస్తుల్ని ₹1 పావలాకి పప్పు బురుగులకి అమ్మేస్తూ ఉన్నాడు, లేకపోతే ఇచ్చేస్తూ ఉన్నాడు. అంటే ఒక విధమైన ఆ తర్వాత ఇంకో పక్కన బహుశా చంద్రబాబు నాయుడు గారికి పట్టు లేదేమో గవర్నమెంట్ మీద, పార్టీ మీద అనిపిస్తుంది నాకు. అంటే నాకు చంద్రబాబు గారు చాలా ఏళ్ళుగా తెలుసు నాకు. అప్పటి చంద్రబాబు నాకు కనపడ్డంలే. బహుశా కొడుకుతో ఏమైనా పోటీ పడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. అట్లా అనిపిస్తుంది. ఏంటంటే ఆలోచన ధోరణి ఆ విధంగా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఉన్నప్పుడు అసలుకి ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మేము నష్టపోయినాం, లేకపోతే మోసపూరితమైన మాటలు విని నష్టపోయినాం అన్న క్లారిటీకి వచ్చారా అని జనాలు మాట్లాడుకోవడం, దాని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. అట్లాగే రియాక్షన్ కూడా మొదలుపెట్టారు. అంటే దే ఆర్ కమింగ్ ఆన్ ద రోడ్స్, దే ఆర్ షౌటింగ్ ఆన్ ద రోడ్స్. ఈ టైంలో ఇంకేంటి, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అధికారంలోకి వచ్చేస్తారన్న అభిప్రాయం వాళ్ళకు కూడా కలిగిందని నేను అనుకుంటా ఉన్నాను. సో కాబట్టి భయాన్ని క్రియేట్ చేసి, ప్రజల్లో భయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయాన్ని క్రియేట్ చేసి ఆ భయం మీద మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అతని కూటమి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంక్లూడింగ్ బీజేపీ ఆల్సో, వైసీపీ క్యాడర్లు కానీ, వైసీపీ నాయకులు నాయకుడు జగన్మోహన్ రెడ్డి మర్యాదస్తులే కానీ భయపడే వాళ్ళు కాదు. కొద్దిగా పెద్దలు తెచ్చిన వాల్యూస్ని క్యారీ చేసేవాళ్ళు. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అసలుకి ఒక అణచివేత అనే దాన్ని అసలు నేను ఇప్పుడు చూడలే. అసలుకి ఒక సిఐలతోనూ, బహుశా ఎస్ఐలో సిఐలు అనుకుంటాను సబ్జెక్టు కరే, వాళ్ళతో డైరెక్ట్గా సీఎం మాట్లాడడం. నేను గవర్నమెంట్లో ఉన్నాను, గవర్నమెంట్ చూశాను, గవర్నమెంట్ నడిపించాను నేను మిగతా వాళ్ళతో, నా సహచరులతో కలిపి. కానీ ఐ నెవర్ విజువలైజ్ విట్నెస్ లైక్ దిస్ ఇన్సిడెంట్స్. అంటే ఒక మాజీ మంత్రిగా
మీకు తెలిసిన అనుభవాన్ని అయితే మీరు చెప్తున్నారు. కానీ అక్కడ వాస్తవంగా వాళ్ళు చేస్తోంది అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఎట్లా గుర్తిస్తారు ఇక్కడ? ప్రజలకు అర్థమవుతది. ఎందుకు అర్థం కాదు పాపం. ఒక్కోసారి ప్రజలు మాట్లాడరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోరాట రూపాలు కూడా మారాయి. హ్మ్. సోషల్ మీడియా ప్రధానమైన ఆయుధంగా మారుతున్న కాలం ఇది. ఇలాంటి మారిన కాలం. ప్రజలు అవసరమైనప్పుడే బయటకొస్తారు. హ్మ్. నాకు తెలిసి ప్రతి నెల ఏదో ఒక వర్గం గాని, ఒక ఒక బ్యాచ్ ఇలాంటి ఒక వర్గం అనుకుందాము. హ్మ్. అది కుల వర్గమా, లేక ఉద్యోగ వర్గాలా ఏదో ఒకటి. అట్లాగే పోలీసు వాళ్ళని ప్రధానమైన వనరుగా వాడుకొని, ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకొని వాళ్ళు పని చేయిస్తా ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళకర్థమైంది. అధికారాన్ని కోల్పోబోతున్నాము అని. ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతున్నాము అని వాగాడంబరం తప్ప ఇంకోటి ఏంది లేదన్న విషయం వాళ్ళకర్థమైంది. సో, దే ఆర్ స్పీకింగ్ లైక్ దట్. లేకుంటే భాష ఏంది, ఆ గెస్చర్ ఏంది, హ్మ్. అసలుకి నోబడీ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. అది కిషోర్ గారు. సో, టుడే ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అంటే అట్లా కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చివరికి మండలిలో క్వెషన్ చేస్తే దానికి ఒక రకమైన భాష. బయట ఏదన్నా జరుగుతోంది అనంటే మళ్ళీ దాని మీద ఇంకో రకమైన తిరుగుబాటు. ఇప్పుడు డీఎస్సీ సబ్జెక్ట్ వచ్చింది సార్. డీఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంగా మాట్లాడడం తప్పు అని చెప్పి మాట్లాడితే మీరు గ్రూప్ 1లో మీరు చేసింది కరెక్టా అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక రకంగా డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ఒకటి గ్రూప్ 1లో చేశారా చేయలేదా అన్నది నువ్వు అధికారంలో ఉన్నావు కదా. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నిజంగా చేసుంటే నువ్వు దానికి సంబంధించి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు కదా. అంటే మీరు గ్రూప్ 1 వరకే వస్తే ఆ, దానే కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆహ్, దాన్నేమంటారు నాయకత్వాన్ని, ప్రజల అభిమానాన్ని ఎదుర్కోలేక ఓకే. ప్రతి సంఘటనప్పుడు ఒక డైవర్షన్ తెచ్చి పెడతారు. ఉమ్, కొద్దిగా వేరే ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ మర్చిపోయి వేరే విషయం మాట్లాడే విధంగా చేసే ప్రయత్నం చేస్తారు. ఉమ్, అది సహజంగానే ఆయన చేసే రాజకీయంలో భాగం. ఈరోజు డిఎస్సిలో చాలా స్పష్టంగా మన దగ్గర ఉన్న ఆధారాలను పెట్టాం. అవును. అయ్యా, 1వ ర్యాంక్ వచ్చిన వాటికి ఎందుకు బీకేశారు, ఉమ్, వాడిని ఎందుకు బ్లాక్ చేశారు, వాడు కోర్టుకు పోయాడు ఎందుకు అఫిడవిట్ వేయలేదు, సమాధానం లేదు. ఆఫీసర్ ఒక సమాధానం చెప్తాడు, ఆఫీసర్ ఏమో ఎన్ఓసి అవసరం లేదంటాడు, ఈయన ఎన్ఓసి అంటాడు, ఇంకో వెరిఫికేషన్కి రాలే అంటే ఏది పడితే అది మాట్లాడేవారు. ఆ తర్వాత ఉద్యోగులు ఇచ్చే పాలసీ స్పోర్ట్స్ కోటాలో జస్ట్ పార్టిసిపెంట్స్కే వచ్చినదయ్యా, అవి కూడా చాలా వరకు ఫేక్ అని అంటా ఉన్నారు. మీరు బుద్ధి పుట్టినట్లు ఇచ్చి మీతో తిరిగిన వాళ్ళకంతా ఉద్యోగాలు ఇచ్చినారని అంటా ఉన్నారు, దాన్ని వెరిఫై చేయండి అంటే మీరు ఏపీపీఎస్సిలో మీరు అన్యాయాలు సార్ సిట్ ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చింది నేను చూడలేదు. నేను చూసాను రిపోర్ట్ అట్లేం లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు ఒక ఓపెన్ సవాల్ విసిరాడు. ఎస్, ఎస్. ఉమ్, ఏముంది, దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం, ఎందుకంటే దీంట్లో ఇదిగో ఆధారాలు ఇద్దో. ఉమ్, అట్లాగే మీరు ఏపీపీఎస్సీ పైన కూడా మీ దగ్గర మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ అక్కడ ఉంది కదా, ఉమ్, మళ్ళీ 2 విషయాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయించండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. వీఆర్ రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా అడుగుతా ఉన్నాం, మీరు రెండిటిపైన వేయండి. మీరు విద్యాశాఖ మంత్రిని కాపాడుకోవడం కోసం అత్యంత పుత్రవాత్సల్యంతో మీరు చేస్తూ ఉన్నారు. ఎస్. దట్ ఈజ్ అ ఓపెన్ సీక్రెట్. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ప్రధానంగా చాలా ఉద్యోగాలు కేవలం పార్టిసిపెంట్స్కే వచ్చాయి. నేను ఒకటి చూశాను మా జిల్లాలో. ఉమ్, ఆయన ఫస్ట్ పెట్టిన సర్టిఫికెట్ ఏమో అక్కడెక్కడ అమెరికా ఉపఖండంలో జరిగింది, ఉమ్. అక్కడ పాల్గొన్నానని చెప్పి ఆయన పెట్టాడు. ఓ, ఫస్ట్ సర్టిఫికెట్. ఓకే. ఉమ్, రియల్గా సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ అనంతపురం యూనివర్సిటీ జరిగింది అని పెట్టాడు. పార్టిసిపేషన్, ఎస్, పార్టిసిపేషన్ ఉంది. ఉమ్, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళు, అనేక దాంట్లో పాల్గొన్న వాళ్ళు, వీళ్ళకి ఏది రాలేదు. కనుక ఎంక్వైరీ మేమంతా మీరు ఫేకిరు. మీరు అక్కడ మీ ఇద్దరు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు కలిసి ఆఖరికి మీరే దాదాపు 100 సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆయన నాకు తెలిసి ఆ సంఘాల యొక్క సెక్రటరీలు సంతకం పెట్టలే, మొత్తం ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు సంతకాలు పెట్టి ఇచ్చారు. మీరు నాకు తెలిసి సాఫ్ట్ బాల్లో ఆ విధంగా జరిగింది అనుకుంటాను. ఉమ్, ఉమ్. ఇచ్చారు సాఫ్ట్ గేమ్. ఉమ్, ఇచ్చారు కాబట్టి అన్యాయం ఇది. మీరు వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి న్యాయం చేయండి, అర్హులకు న్యాయం చేయండి అనేదే మా డిమాండ్. ఎస్. దానికి ఎంక్వైరీ చేయండి. దీనికి ఎవరైతే
నేరారోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు అదే పదవిలో ఉంటే మంచిది కాదు కాబట్టి తక్షణం రాజీనామా చేయండి అన్నది మా డిమాండ్. రైట్. అట్లాగే బ్రిడ్జ్ గేమ్ను కూడా దాంట్లోకి కలిపారు. ఇదంతా చాలా ఉందండి. అసలు ఈ జనానికి అర్థం కాలేదు. బ్రిడ్జ్ గేమ్ అంటే బ్రిడ్జిలు కట్టేది అనుకుంటున్నారేమో. అదే అర్థం. జనాలకైనా బ్రిడ్జ్ గేమ్ అంటే అత్యంత వేగంగా బ్రిడ్జి గడ్డం ఎట్లా అనుకుంటున్నారు. అది కాదు కదా బ్రిడ్జ్ గేమ్ అంటే. జోకర్ లేకుండా నలుగురు ఆడితే బ్రిడ్జ్ గేమ్ అవుతుంది. ప్యాకాటే కదా, పత్తాలాటే కదా. దాన్ని కూడా తీసుకొచ్చి వీటిలో పెట్టారు. పట్టుకొచ్చి పోనీ పత్తాల ఆటకి ఏదైనా చదువు ఉంటే దాంట్లో పెట్టింటే కూడా సరిపోయిండేదేమో. వాళ్ళు వచ్చి సైన్స్ చెప్తారు, సోషల్ చెప్తారు అని మాట్లాడితే కరెక్ట్ కాదు అది. కనుక విద్యార వ్యవస్థ పట్ల వాళ్ళకున్న అతి తక్కువ భావాన్ని సూచిస్తుంది. అది చిన్న విషయం కాదు. అవును. అసలుకి ఈరోజు ఈ ప్రైవేట్ రంగం ఈ విధంగా విచ్చలవిడిగా తయారై రాష్ట్రంలో విద్యని సర్వనాశనం, మొరైల్ సిగ్నల్ సర్వనాశించిన ఒక కార్యక్రమం జరుగుతుంది కదా, జరిగింటే దానికి కారణమే బాబు గారు. ఆయన నాయకత్వంలోనే అసలుకి అవి ముబ్బడిగా పెరిగాయి. ఆయన ఎందుకంటే అంతా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు దాన్ని అధిపతులుగా ఉంటారు ఇప్పటికి కూడా. కాబట్టి అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, ఎంక్వైరీ చేయండి. అసలుకి ఒక అవుట్ సోర్సింగ్ అబ్బాయి అక్కడ నవీన్ అనుకుంటాను కదా, నవీన్ అవుట్ సోర్సింగ్ అబ్బాయి మీ దగ్గరుండి మీరు అదేంది ఆ కార్యక్రమాలు చూసేవాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకో దాంట్లో ఆకి 5th ర్యాంకు 6th ర్యాంక్ వచ్చింది. అయ్యా పేపర్ లీక్ అయినట్లుంది కదా, లీక్ అయిందని నమ్ముతా ఉన్నారు జనాలు. లీక్ అయింది మేము కూడా అనుకుంటా ఉన్నాం. లీక్ అయింది లేదు ఎంక్వైరీ చేయించవా అంటే ఆయనకు మాట్లాడేందుకు నిజంగా కూర్చొని ఏదో అట్లా ఎవరు ప్రతిపక్షమే లేని అటు పోని అసెంబ్లీలో ప్రతిపక్షమే లేని అసెంబ్లీ కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కావాలంటే వచ్చి కూర్చోండి మాట్లాడండి మాతో అని అంటున్నారు కదా. ఏం మాట్లాడడానికి వీళ్ళ దగ్గర ఏదైనా ఉంటే కదా ఆఖరికి ఏంది మాట్లాడతారు. అసలుకి పివి సింధుకి అంతర్జాతీయంగా మెడల్ తెచ్చుకొని ఆమె వస్తే ఆమెకి స్పెషల్ జీవో ఇష్యూ చేసి ఉద్యోగం ఇచ్చారు. దానికి స్పెషల్ జీవోలు అంటే అసలు ఎగ్జామ్ రాయాల్సిన పని లేదని కొద్ది కాలం పాటు 47 ఐ థింక్ 47 అంతేలే 447 జీవో ఇచ్చి అసలుకి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎక్కడ ఎగ్జామ్ అవసరం లేని జీవో ఇచ్చి తమ పని పూర్తయి తమ వాళ్ళకు ఉద్యోగాలు వస్తేనే మళ్ళీ ఆ జీవోని 52 సబ్జెక్ట్ కలిసి మర్చిపోయాను 52 ఇంకో జీవో ఇచ్చి మరి ఎగ్జామ్ పెట్టండి అంటే ఒక కొద్ది కాలానికి ఒక ప్రత్యేకమైన జీవో ఇచ్చారు మీరు. ఏమని? ఉద్యోగాలకి పరీక్ష అవసరం లేదు అని. సో ఇక్కడే అంత మతలబు జరిగింది, ఇక్కడ గోల్మాల్ జరిగింది, అసలు అంతే ప్రజలకు న్యాయమైన వాళ్ళకి అన్యాయం జరిగింది అని మాట్లాడు. 3,30,000 మంది ఈ రోజున ఆయన ఆ ఎగ్జామ్లు రాశారు. ఈ కార్యక్రమాన్ని తేల్చమంటే అంత జనాలు గమనించలేదు, కానీ గమనించి ఉంటారు బహుశా, ఎందుకంటే జనాలు మాకంటే తెలివైన వాళ్ళు. కొత్తగా వచ్చిన అక్కడ ఆ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు పనిచేసిన ఆఫీసర్లు ఎవరూ లేరు. రిటైర్డ్ అయినారు, ట్రాన్స్ఫర్స్ అన్న అయిపోయాను, ఎవరు లేరు అక్కడ, నలుగురు. అసలుకి ఎందుకయ్యా SCRT వాళ్ళకే నువ్వు డిఎస్సి కన్వీనర్ ఇచ్చినావు, అట్లా ఇవ్వకూడదు కదా, ప్రాక్టీసెస్ కాదు కదా అంటే ఇస్తే తప్పేంది. అరే ఇంకా తప్పు చేసి బొంకే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? రైట్, తప్పులు చేసావయ్యా దాన్ని సరిదిద్దుకుందాం చెప్పు, తప్పులు అంటే బొంకితే తప్పేంటి, బెదిరిస్తే ఎట్లా? ఆ బెదిరింపు ఆఫీసర్లు కూడా బహుశా వాళ్ళు అనుకున్నారు నాకు తెలియదు, కానీ ఈ డిఎస్సి 25 సంగతి కాదు, ఇంకొక డిఎస్సి పోతుంది, దాని గురించి ఆలోచించండి అని చెప్పారు. అంటే జాగ్రత్త మీరు ఇంకోటి వస్తా ఉంది అని చెప్పారు మీరు అని చెప్పారు. బహుశా మీరు చాలా ప్లెయిన్గా అనుకోండొచ్చు వాళ్ళ ఆఫీసర్లు, కానీ ప్లెయిన్ కాదు అది. అది నాకెందుకో ఇండైరెక్ట్గా విధమైన భయం పెట్టే ప్రయత్నం ఏమో అనిపించింది. పైగా ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా వచ్చేసి మమ్మల్ని మేము కరెక్ట్గా వచ్చింటే మీ ఉద్యోగాలు తీసుకోమనే కదా నేను చెప్పేది. అవును, అందరికీ కరెక్ట్గా ఉద్యోగాలు రమ్మనే కదా మేము చెప్పేది. అంటే దీంట్లో ఒక లాజిక్ కూడా ఉంది. డిఎస్సి అభ్యర్థులంతా కూడా కర్నూలు వేదికగా, విజయవాడ వేదికగా కొంతమంది డిఎస్సి ద్వారా నియామకాలు పొంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఉసుకొల్పి మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి ఒక రకంగా మళ్ళీ ప్రొవోక్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఆ రోజున. అంటే దట్ ఈస్ డిస్ట్రక్టివ్ స్ట్రాటజీస్ ఆఫ్ ద గవర్నమెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా అడిగిందా? నియామకం చేసిన వాళ్ళు కాదు తప్పు అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడిందా? మాట్లాడలేదు కదా. మనం చెప్పేది ఏంటంటే తప్పులు జరిగాయి, అది కనుక దీన్ని నిజాయితీగా పరీక్ష రాసి మెరిటోరియస్ విద్యార్థులకు అన్యాయం ఎంతమందికి అయినా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో కనీసం 300 మా కళ్ళెదురు కనపడతా ఉన్నాయి.
అట్లాగే పేపర్ లీక్ అయినట్లు మీ సంస్థలో పనిచేసిన అబ్బాయిలు అవుట్‌సోర్సింగ్ అబ్బాయి ఆఖరికి ఫస్ట్ ర్యాంక్ రావడమే దానికి దాదాపు అది. ఇంకా ఎన్ని లీక్ అయ్యాయో, హ్మ్. ఎంతమందికి పోయాయో ఎవరికి తెలుసు. అంటే మూలాల గురించి మనం క్వెషన్ చేస్తే, మీరు క్వెషన్ చేస్తే, మళ్ళీ అసలు జరిగిన వ్యవహారం ఇది కాదు, ఇది అన్నట్టుగా చూపించే ప్రయత్నం అయితే జరగట్లేదు ఆహా! ప్రతి అట్లా కాదు. చోట. దానికి సమాధానం లేదు. సమాధానం దాని ఉండట్లా. గురించి మాట్లాడకుండా ఆ! మిమ్మల్ని అంటున్నాడు చూడు, మిమ్మల్ని అంటున్నాడు చూడు అని చెప్పేసి తమ మీదికి రావాల్సిన దాన్ని ఇంకోరి నెత్తి మీద పెట్టే ప్రయత్నమే తప్ప హ్మ్. సర్వీస్ రూల్స్ అనేది, ఉద్యోగం అనేది ఎవరు గవర్నమెంట్‌లో ఉన్నా ఒక్కటే ఉంటున్న సంగతి మనం అంతా మీరు కూడా మంత్రిగా గుర్తుపెట్టుకోవాలా. పనిచేశారు. మీకు కానీ నేను చాలా నాకు గుర్తుపెట్టుకోవాలా. నేను అవును కూడా కదా! గుర్తుపెట్టుకుంటా ఉన్నా. ఆ! కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఇప్పుడు కోరేది ఒక్కటే. మీ మీద అత్యంత దారుణమైన అంటే అసలుకి ఈ బహుశా అంత పెద్ద స్కామ్ యాడ చేయలే ఇంతవరకు భారతదేశంలో. హ్మ్. ఒక స్కామ్ జరిగింది. ఎంక్వైరీ చేయొచ్చండి. మీ మీద నమ్మకం లేదు. మీ సిట్లన్నీ మీ ముందర స్టాండింగ్ ఉండే బ్యాచ్‌లే. నాకు తెలిసి. యెస్. మీరు అనుకున్నట్లు రిపోర్ట్‌లు వస్తా ఉంటాయి. విజయవాడలో చూసాం కదా పాపం అవును. రవికృష్ణ ఆ అబ్బాయిది ఏమైంది ఇప్పటికి అర్థం సాయి కాలే. కృష్ణ. సాయి సాయి కృష్ణ కృష్ణ వ్యవహారం. ఇంతవరకు అర్థమే కావడంలే. అవును. అది గంజాయి కారు కూడా ఇంకా అర్థం కావడంలే. అసలు ఆ గంజాయి కారు గురించి మనం మాట్లాడుకోవడం కూడా కష్టం. ఎందుకనంటే దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరు కనిపించట్లే ఇక్కడ. వాళ్ళ మీద కేసులు కూడా లేవు. కాబట్టి హ్మ్. ఇంత ఇది ఇట్లాంటి గవర్నమెంట్ ఇది. దుర్మార్గమైన పద్ధతిలో పోయే గవర్నమెంట్ ఇది. కాబట్టి మీద నమ్మకం లేదయ్యా. మీరే కదా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కనీసం మీకంటే ఢిల్లీ వాళ్ళని కొద్దిగా బాగా చేస్తారు. వాళ్ళకి ఇయ్యండి అయ్యా సీబీఐ అన్నారు. అప్పుడు వచ్చేసి మీరు ఇదిగో ఇప్పుడు హడావుడిగా వచ్చి సిట్ రిపోర్ట్ వచ్చింది ఏపీపీఎస్సీ. దా ఏపీపీఎస్సీ పైన దీనిపైన కలిపి సీబీఐకి ఇచ్చేయి. ఎవరొద్దన్నారు? మా నాయకుడు అసలుకి ఎటువంటిది బియాండ్ డౌట్ హీ డిక్లేర్డ్ దట్. సవాల్ విసిరాడు కదా ఐ ఆయన. డిక్లేర్డ్ దట్ హీ Hmm. ఛాలెంజ్డ్ దిస్ గవర్నమెంట్. యెస్. రెండిపైన వేయండి. అట్లాగే ఎంక్వైరీ ఎవరిపైన ఆరోపణలు వస్తే వాళ్ళు రాజీనామా చేయండి. రైట్. ఇక్కడ వాత్సల్యాలతో పని లేదు, వాస్తవాలతోనే పని ఉందని చెప్పాం. కరెక్ట్. వాత్సల్యాలతో పని లేదు. వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. బాగా చెప్పారు అది. అని చెప్పాం. మరి మీరు ఎట్లా దానికి సమాధానం లేకుండా మీరు మళ్ళీ ఒకసారి నాకు తెలుసు అనుకుంటాను ఒక మంత్రి గారు డిఎస్సి గురించి మాట్లాడితే యాక్షన్ అంటే ఏం మాట్లాడితేనే యాక్షన్ యాక్షన్ తీసుకుంటారా? తీసుకుంటారండి. ఎలా? ఇదెక్కడ అది వాళ్ళు చెప్పాలి అసలు యాక్షన్ తీసుకుంటాం. మాట్లాడకూడదు మేము చేసింది కరెక్ట్. అరే ఆ గంజాయి బ్యాచ్ని పట్టుకున్నాము అసలు ఎవరైనా మాట్లాడారా? కాదండి. మీరు గంజాయి బ్యాచ్ అని మనం ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తుంది కానీ, మేము అధికారంలోకి వస్తే గంజాయి అనే పదాన్ని మర్చిపోయేటట్టుగా చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి హామీ ఇచ్చారు. అట్లా చెప్పారా? పెద్ద పెద్ద వేదికల మీద హామీలు అట్లా ఇచ్చారు. చెప్పారా? హ్మ్. మీకు ఎట్లా అర్థమైందా? బహుశా వాళ్ళు ఇంకొక అర్థం చెప్పింటారు. దాన్ని అందరికీ అందుబాటులో తెస్తామని ఏమన్నా ఆ విధంగా అనింటారు. మీరు మర్చిపోయినారు. బహుశా నాకు తెలియదు. నేను విన్నట్లు లేదు దాన్ని. అన్ని చోట్ల అనంతపురంలో గంజాయి బ్యాచ్ తిరుగుతా ఉంటుంది. రాత్రిపూట రోడ్లోకి పోయి భయపడతాము. హ్మ్. పాపం పోలీసు వాళ్ళు రాత్రిపూట అదేదో జీప్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎంతమంది చేస్తారు అనంతపురం జిల్లాలో? ఇదే ఐఎమ్ నాట్ బ్లేమింగ్. యెస్. అట్లాగే చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం, వార్తలు వింటూ ఉన్నాం కదా, అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారని. చివరికి ఎట్లా తయారవుతుందంటే, ప్రతిపక్ష నేత ఎక్కడికన్నా వెడితే ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఆయనకి వెళ్ళాల్సిన పని ఏంటి అక్కడికి? వెడితే వెళ్ళాడు ఆయన. వెనకాల జనం ఎందుకు వెళ్ళాలి? ఆయన జనాన్ని ఎందుకు తీసుకెళ్ళాలి? జనంతోనే ఉంటాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కొంతమందిని తీసుకుని వెళ్తాడు ఆయన. ఇలా మాట్లాడడం అనేది మాత్రం చాలా అంటే ఒక అభిమానులకి నిజంగా అంటే వాళ్ళని కూడా ఒక రకంగా మెస్పరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అంటే అట్లా కాదు. అది ఆ, చిన్నప్పుడు అంటారే కుళ్ళు అంటారే, ఓకే. ఆ కుళ్ళు ఆలోచనలు అవన్నీ. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అపూర్వమైన ఆదరణ ఉంది. నాకు నేను చెప్తున్నా కదా, నేను ఆయన ప్రోగ్రాంలు పోవాలంటే భయపడతాను నేను. ఎందుకంటే వేలాది మంది జనం. జనాలు నెట్టుకోవడాలు అసలు అది ఏదో బహుశా అంత అభిమానం. నేను చాలా కాలం రాజకీయ ప్రయాణం అది చేస్తున్నా. కూడా కూడి తెచ్చుకున్న విమానం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది అది సాధ్యం కాదు. అది అది చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఆ, ఇదేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా ఈరోజు సీఎం గారు వస్తూ ఉన్నారు, ఉమ్. డాక్టర్ సంఘాలు మొత్తం ఎందుకు రావాలి. సార్ భోగాపురంకి ఎన్ని బస్సులు వేసారు అక్కడికి వెళ్ళమని? సగం దూరం వెళ్ళి అందరూ వెనక్కి వచ్చారు భోగాపురం ప్రారంభోత్సవం అని చెప్పి. అలా ఏం చేయట్లేదుగా ఇది ఇక్కడ. అది కుళ్ళు అంతే. అరే ఏంది అసలుకి ఇంత అభిమానం ఏంది? ఎప్పుడు చూడలే. ఎక్కడికి పోయినా వేలాది మంది 40-50 లక్ష వరకు జనాలు వస్తారు. అది మిరపకాయలు ఘాటున్న మిర్చి ఆడుకు పోయినా అంతే వస్తారు, పెళ్ళికి పోయినా అంతే వస్తారు. ఎందుకు నిన్న మా హైదరాబాద్ వస్తేనే హైదరాబాదు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అబ్బాయి పెళ్లికి వచ్చాడని చెప్పి అవ్. అక్కడ దానికి ఓ పెద్ద ఇష్యూ చేశారు నిన్న సాయంత్రం వల్ల.
మీడియాలో మొత్తం అంతా ఇగో మళ్ళీ ఇదే మొదలెట్టారు, ఇట్లాగే వస్తున్నారు జనం. జనం అట్లే వస్తారు. జనం జనం వాళ్ళు ఇంకా జనాన్ని మర్చిపోవాలి. అది. అసలుకి వచ్చే రోజుల కొద్దీ అసలుకి మరింత అసలుకి ఉధృతంగా ఉండేవాడు. ఉమ్, అసలుకి ప్రజాభిమానం అసలు వెల్లువల అసలు సునామీ లాగుంటది. అసలు రోడ్లు పట్టవు. ఉమ్, ఇక రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అప్పులు పెంచే కొద్దీ, బాబు నాయుడు గారు ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి వేరే వాళ్ళకి ఇచ్చే కొద్దీ, లేకుంటే వేరే వాళ్ళకి కొల్లగొట్ట అనే పదం కంటే కూడా వేరే వాళ్ళకి అప్పగిచ్చే కొద్దీ, ఉమ్, ఇట్లా వచ్చే కొద్దీ అట్లాగే పరిపాలన వైఫల్యం చెందే కొద్దీ ఆఖరికి ఉమ్, నిర్బంధ అభివృద్ధి అమరావతిలో మిగతా ప్రాంతాలకు అన్యాయం చేసే కొద్దీ అన్ని చోట్ల అసలుకి జన సునామీ ఉంటుంది. ఇప్పటికే సునామీ, అంతకు రెట్టింపు పదింతల సునామీ ఉంటుంది. అసలుకి వార్తలు రాసుకోవడానికి నాకు తెలియదు కానీ చూడడానికి కళ్ళు చాలని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఉమ్, సో దట్ ఈస్ ఎ గ్రేస్. yes, దట్ గ్రేస్ ఏదో అదృష్టం కొద్దీ కాదు అది. yes, అది అతని జనం కోసం పడ్డ తపన. ఉమ్, జనంకు మేలు చేద్దామని తన అప్పులు తెచ్చిన దాంట్లో దాదాపు 3 లక్షల రూపాయలకి లెక్కలు ఉన్నాయి. yes, 3 లక్షల కోట్లకి అప్పులైనా దానికి లెక్కలు ఉన్నాయి. లెక్కలు ఉన్నాయి. ఇక్కడ లెక్కలే ఏమి లేవు. ఆ 3 లక్షల కోట్లలో 3 ఏళ్లే చేసింది, అది 2 ఏళ్ళు కోవిడ్ కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి నేను అదేమంటే కొద్దిగా కుళ్ళు తగ్గించుకుంటే బాగుంటుంది. ఉమ్, వాస్తవాన్ని వాస్తవంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. రైట్. మీరు రాయలసీమకి చెందిన నేత. నేను కొంచెం లోతుగా అడుగుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారితో కూడా మీరు పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నారు మీరు. వీళ్ళిద్దరి మధ్యన మీకు ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా? అంటే ఎట్లా మీరు అట్లా ప్రశ్న ఎట్లా వేస్తారు మీరు? ఉమ్, రాజశేఖర రెడ్డి గారు పెరిగిన రాజకీయ వాతావరణం, ఆయన పెరిగిన తీరు, ఆయన పేరు, ఆ జనరేషన్ డిఫరెంట్. రైట్. అది అందుకు నేను అడిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనరేషన్ డిఫరెంట్. ఆ, ఇప్పుడు నేనున్నాను, నా జనరేషన్కి మా అబ్బాయి జనరేషన్కి మధ్యలో 30 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. 30 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది అంతే. మరి ఆ తర్వాత ఈ మధ్య కొద్దిమంది పిల్లలు నేను చూసి అడ్మైర్ అవుతుంటాయి. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్ని విషయాలు మాట్లాడతారు. అసలు మాకు ఆ వయసులో అవన్నీ ఏం తెలియవు. ఉమ్, ఏదో నాన్న పిలిచి ఏం చేస్తున్నావు అంటే ఇట్లా అంతే, నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు నాకైతే. హాకీ స్టిక్ భుజాలు వేసుకుని పోతుండేవాడిని. చదువుకునేది ఏమైనా ఉందా అంటే ఆఖరికి గంట అనుకుంటూ పరిగెత్తిపోయేవాడిని. అట్లా లేదు కదా. అవును. ఇప్పుడు పిల్లలు చాలా స్పష్టంగా మేము అదేందో అకాడమీ హాకీ స్టిక్ ఏంటి, మీరు హాకీ ఆడతారా? హాకీ ఆడుతూ మా ధర్మవరంలో హాకీ ఆడేవాళ్ళం. బాగా ధర్మవరంలో. నేను ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ ప్లేయర్ మీరు. అంటే బహుశా హాకీకి మాకు పేద ప్రాంతం కదా. ఫుట్బాల్ అయితే ఒక బాలు జబ్బుతో కొట్టుకోవచ్చు, హాకీ అయితే ఒక స్టిక్ కుట్టి కార్క్ బాల్ వేసుకొని ఆడుతూ ఉండొచ్చు కాళ్ళ దెబ్బ కనుక. అట్లా ఇట్లా అంటే మాకు దూరం కదా. అంతేనా మా రాయలసీమ వాళ్ళం. అవును. రాత్రి బౌలు కష్టపడి పనిచేసే వాళ్ళం. Yes. అది కాబట్టి సో కనుక దాన్ని ఈజ్ నాట్ కంపేర్. బట్ ఒక్కటి మాత్రం కామన్, అతను జనం కోసం బతికాడు. అది నేను అడిగేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనం కోసమే బతుకుతా ఉన్నారు. ఆయన ప్రజల్లోకి వెడితే, పాదయాత్ర చేసుకుని ప్రజల్లోకి వెడితే జనం ఆయన కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు అట్లాగే జరిగింది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు అట్లా జరిగింది. ఇప్పుడు జనం ఆయన ఎక్కడికి వెళ్తుంటే మళ్ళీ అక్కడ వస్తున్నారు అక్కడికి. అసలుకి నేను నిజంగా ఆశ్చర్యపోతాను, భయపడతాను. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ చూస్తే నేను భయపడతాను. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరుకోవడానికి అసలుకి ఆయన వచ్చేంత వరకు ఒక ఎత్తు ఉంటుంది, వచ్చిన తర్వాత ఇంకొక ఉంటుంది, ఆఖరికి వచ్చిన దగ్గరికి సమీపించడానికి కూడా మనకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. పిల్లలు అసలుకి ఆ యూత్ అదేంటో ఏం కథో అసలుకి అంత అభిమానాన్ని పొందాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల పట్ల అంత ప్రేమని అభిమానాన్ని కలిగి ఉంటాడు. అభిమానంతో పాటు బాధ్యతను కూడా మోస్తాడు. కాబట్టి దట్ డిఫరెంట్ బట్ ఓన్ కామన్ ఫ్యాక్టర్. అదే కామన్ ఫ్యాక్టర్ అంటే అతను ప్రజల కోసమే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు అసలుకి వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ చేయాలనే తపన నాకు కనిపించింది. కానీ రాజకీయాలు కూడా ఓవరాల్గా చూసుకుంటే అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు అనిపిస్తుంటుందా? ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ అంటే మారుతుంది. అది టైం గడిచే కొద్దీ మారుతుంది. నా ముందు జనరేషన్కి నా జనరేషన్కి రాజకీయాల్లోనే తేడా, నా తర్వాత వచ్చిన వాళ్ళకి నాకు మధ్యలో తేడా. ఇంక నెక్స్ట్ జనరేషన్లో వస్తున్నారు పిల్లలు, వాళ్ళకి నాకు 2 తరాల తేడా వస్తుంది. కనుక మనం ఎప్పటికప్పుడు కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నం చేయాలా. ఒక్కోసారి కొన్ని భాషలు వంట బట్టవు రావు, నేర్చుకోవడం చేత కాదు, వదిలేయాలా.
మనం మనల్ని సింప్లిఫై చేసుకొని ప్రజలకు అనుకూలంగా మార్చుకోవాలి. ఉమ్, ఇఫ్ యు వాంట్ సర్వే డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఉమ్, నువ్వు డార్విన్ బతకాలంటే ఫిట్గా ఉండాలి. ఫిట్ గా ఉండాలి. కనుక నువ్వు ఫిట్గా ఉండాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనం కోసం పనిచేసేటప్పుడు, జనం కోసం పనిచేసే కార్యక్రమంలో మనం ఉండాల్సి వచ్చినప్పుడు, అట్లాగే జనం కోసమే తిరిగే నాయకుడిని మనం స్ట్రెంగ్తెన్ చేయాల్సి వచ్చినప్పుడు, మనం ఆ భాషా పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మాలాంటి వాళ్ళం. ఉమ్, బట్ ఆ జనరేషన్ గ్యాప్ ఎవరు తీయలేరు. రైట్. మనం చూసాం కదా, కాక్రోచ్ ఢిల్లీలో చూసాం కదా, పిల్లలు చూసాం కదా. కాక్రోచ్ జనతా పార్టీ. ఎస్, అంత సోషల్ మీడియా నుంచి కొన్ని లక్షల మంది అక్కడ గుమికూడారు, పార్లమెంట్ మీదకి వెళ్ళారు. ఫస్ట్ టైం అసలుకి ప్రజా వ్యతిరేకంగా ఉన్న అనేక అంశాలని అడ్డుకునే క్రమంలో భాగంగా విజయం సాధించారు. దాన్ని చూసాం కళ్ళెదురుగా. ఎస్. మేము ఆ వయసులో ఉన్నప్పుడు పోస్టల్ రాసి తీసుకెళ్ళి కనిపించి గోడలు కతికించుకుని ఇచ్చి గుంపులు గుంపులు పోయి ఉపన్యాసాలు ఇచ్చి గుంపులు అది దొంగతనంగా ఉపన్యాసాలు ఇచ్చి ఏదో ఎట్లా ఒకటి చేసి మాట్లాడి వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా బహిరంగంగానే జరుగుతుంది. ఇప్పుడు బహిరంగంగానే కనుక మార్పుని ఆహ్వానించాల్సిందే. రైట్. కానీ ఆ మార్పు మంచి వైపు ఉండే విధంగా మన అనుభవాన్ని ఆ కొత్త తరాలకి పంచాల్సిందే. రైట్. కొంచెం మనం డిబేట్ అవుతున్నాము. రాజకీయాల్లోకి వస్తాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పుకునేది, నేను విజన్ని, ఆ విజన్ ద్వారానే ఇప్పుడు జరిగేవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పని ఆయన అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన విజనేనా? మీ ఉద్దేశంలో ఏంటి అసలు? నేను విజనరీ అని చెప్పుకుంటాడు ఆయన. నేను చూస్తాను అని చెప్పుకుంటాడు. చూస్తాను కదా. అలా కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. రాబోయే తరాలు 2047 వరకు జరిగేదంతా కూడా నేను ముందు చూస్తున్నా కాబట్టి దాని అనుగుణంగా వెళ్తోంది. అమరావతి ప్లానింగ్ కూడా అందుకే, పోలవరం అందుకే వెనకబడుతోంది. రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక లక్షణం ఉంటుంది. ఆయన మాట చెప్పదలుచుకుంది స్పష్టంగా చెప్పేస్తాడు. జనం మర్చిపోతారులే అనుకుంటాడు. అతను నిన్న చెప్పానే చేయలేదే అనే ఆ భావం అతనికి ఉండదు. ఉదాహరణకి నిన్ననో మనం మాట్లాడుతూ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అసలు కట్టాలన్న ఆలోచన నాదే అని. అంటే ఇంకా దుర్మార్గమైన మాట ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కాలేజ్ కట్టే ప్రయత్నం చేసి కొన్ని దాదాపు పూర్తి అయితే ఆ కడప దాన్ని కక్షతో అట్లే వదిలేసి పిడుగురాల 100 సీట్లను 50 సీట్లుగా మార్చి ఆ చేత కాదని చెప్పి పేపర్ పెట్టిన ప్రభుత్వం ఇది. అయినప్పటికీ అతను ఏమాత్రం భయపడకుండా అక్కడికి నేను ఇట్లా చూశాను 15 మెడికల్ కాలేజ్ పూర్తి చేయి. చూసావు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్కి వాళ్ళే చెప్తా ఉన్నారు, వచ్చిన కట్టిన జిఎంఆర్లు చెప్పినారు. అట్లాగే ఆ వచ్చిన మంత్రులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాలంలో వచ్చింది. ఇది భవిష్యత్తు తెలిసి రామ్మోహన్ నాయుడు చెప్పేట్టున్నాడు. 90% ముందే 85% కంప్లీటెడ్, మిగతాది మేము పూర్తి చేసాము అని చెప్పాడు. కనుక జనం పట్టించుకోరులే, విన్నర్లే అసలుకి అనే ఒక నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఉద్దేశంతో ఉన్న తప్పనిస్తే ఆయన విజన్ శైలజనాథ్ గారు అది నేర్చుకోవాలేమో నేను అనుకోవటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకులేండి, నేర్చుకునేది మంచి పద్ధతులు నేర్చుకుందాం. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు నేర్చుకుందాం. రైట్. రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం పడే తపన గురించి నేర్చుకుందాం. కనుక ఇటువంటి సత్యదూరమైన మాటలు చెప్పేది ఎందుకండి, అనవసరం కదా. ఇప్పుడు మా రాయలసీమ గురించి ఆయన మాట్లాడారు. రాయలసీమ మాట్లాడాను. రాయలసీమకి ఎంతో చేసేవాడు. అసలుకి ఎట్లా చెప్తాడో నాకు అర్థమే కాదు. హంద్రీనివా నా ద్వారానే వచ్చింది. అవునవును, ఆయన 2 సార్లు రామారావు గారు హంద్రీనివాకి 40 టీఎంసీలతో దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా ఉరవకొండ దగ్గర ఐ థింక్ దాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. ఆయన శంకుస్థాపన చేశాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చేసి ఆత్మకూరు మన ఒడ్డుపల్లి దగ్గర 5 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ స్కీమ్గా దాన్ని మార్చి మళ్ళీ టెంకాయ కొట్టి 10 కోట్లేమో ఖర్చు పెట్టాడు అనుకుంటా. ఆ 10 కోట్లు 15 కోట్లు కూడా ఆఫీస్ ఖర్చులకి ఈయన వచ్చిపోయిన దాని ఖర్చులకి అయిపోయింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక దాన్ని మొదలు పెట్టాం, తీసుకెళ్ళాం. ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారి అనుయాయులందరూ రఘువీరెడ్డి గారు కానీ, వెంకటరామరెడ్డి గారు కానీ, మాలాంటి వాళ్ళందరూ కలిపి దాన్ని నీళ్ళ నడిపించుకొని పోయినాం. రైట్. కానీ అది నాదే అని ఆయన మళ్ళీ టెంకాయ కొడతాడు. అసలుకి ఈ మధ్య ఇంకో అబద్ధం చూస్తూ ఉన్నాను. 6300 క్యూసెక్లు పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనివాస్ సామర్థ్యాన్ని జీవో ఇచ్చి టెండర్ పిలిచి అగ్రిమెంట్ అయింది. రైట్. గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత పని కావాలి కదా. మళ్ళీ జీవోని రద్దు చేసి 3500 క్యూసెక్లకు మార్చి నేను 10,000 కోట్లు 3,700 కోట్లు ఖర్చు పెట్టాను అంటే ఎక్కడ ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టి అడుగుతా ఉన్నా నేను.
నువ్వు సామర్థ్యాన్ని పెంచి ఉంటే నీళ్ళు ఫాస్ట్గా రావాలి కదా. కావాలి కదా. మళ్ళీ 2,700 వస్తున్నాయి, 2,700, 3,000 వస్తున్నాయి కదా. ఇంతకుముందు వచ్చేది అంతే కదా, దాని సామర్థ్యం అంతే కదా. కాబట్టి నిధులు ఎక్కడికి పారాయో ఉమ్. ఆయన చెప్పాలా. నిధులు ఎక్కడికి పారాయో, పారాయో నీళ్లు కాదు నిధులు. నీళ్లు కాదు నిధులు. అట్లాగే తొగేసిన మట్టి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి అది వెళ్ళింది? ఎక్కడ కొండగా ఉందో కూడా చూపించాలా. అడిగే కాలం ఉంది, జనాలు అడుగుతారు, అడగకుండా ఉండరు. జనంతో ఉన్నాము ఈ రోజున మేము. రాయలసీమ ఇష్యూస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో మేము పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ చెప్పాలా. నీళ్ళు రాలే, ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చారా చెప్పాలా మాకు కూడా. ఆఖరికి మీరు ఇప్పుడు 5,000 కోట్లు 3,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టినా ఉంటున్నారు కదా. అవును. ఏ ఎకరాలో 5,000 కోట్లు పంటలు పడుతున్నాయో చెప్పాలి మాకు. సో అనేక దీనికి చెప్పొచ్చు, నేను చేశాను, కాలువ పెంచాను, రాళ్ళు వేసాను అని చెప్పొచ్చు. అంతిమ ప్రయోజనం ఏంటి? పోలవరం మా హయాంలోనే మొదలైంది, మా హయాంలోనే పూర్తవుతోంది. అదొక్కటి. అసలుకి పోలవరం అనే ఒక ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసినంత ద్రోహం ఈ రాష్ట్రానికి ఎవరు చేయలేదు. పునర్వ్యవస్థీకరణ చట్టం అనబడే విభజన చట్టంలో ఉన్నది, అది జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేసి రాష్ట్రానికి ఇవ్వాలి. చేతుల్లో తీసుకున్నాం. ఇవ్వకుండా మీరు తీసుకున్నప్పుడే దాంట్లో మళ్ళీ మతలభేదం మాకు అర్థమైంది. చివరికి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అది పూర్తి కాలేదు, మీరు కేంద్రం ఇవ్వలేదు. వాళ్ళు సూపర్వైజ్ చేస్తారంటా ఉన్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలవాలా, ఏం చేయించుకున్నారు మీకు తెలవాలా. మీరు ఎన్ని మాట్లాడినా పోలవరం పక్కన పోయింది, ఇప్పుడు అమరావతి ముందుకు వచ్చింది. మీరు పోలవరంలో ఇంకోటి, పోలవరంలో 41 మీటర్లకి నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు యా నీళ్ళు ఇస్తావు? ఎక్కడికి ఇస్తారు? ఎక్కడి నుంచి? దగ్గర రిజర్వాయర్ గా మారిపోయింది. అది అంతే, రిజర్వాయర్ అయిపోయింది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నుంచి రిజర్వాయర్ మారిపోయింది. అది దాన్ని మాకు చూపించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ ఆ రోజున ముందుగా వర్క్ పూర్తి కావాలని రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వి, సప్లై ఛానల్స్ తవ్వి దానికోసం పెడితే పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం ఆ రోజున దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చట్టం చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తన చేతుల్లోకి తీసుకొని పోలవరానికి ద్రోహం చేశాడు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూడా ద్రోహం చేశారని చెప్పి అనుకుంటా ఉంటారు. హంద్రీ నివానే కాదండి, రాయలసీమ జిల్లాల్లో ఈ ఏదంటే వర్షాలకు అనుగుణంగా కాలువలు తవ్వించడం దగ్గర నుంచి, డ్యాములు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో వాటిని కొనసాగించడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మొన్నటి వరకు. అసలుకి తరతరాలుగా రాజశేఖర రెడ్డి గారిని రాయలసీమ ప్రాంతం, ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. అతనికి ఉన్న రైతుల పట్ల ఉన్న ప్రేమ, మక్కువ, కరువు రైతుని కాపాడాలని తపన, జలయజ్ఞం పేరు మీద ఆ రోజున. ఈరోజు ప్రతి ఒక్క ప్రాజెక్టు ఆయన కనుసన్నల్లోనూ ఆయన ఆలోచనలో పరిపుష్టంగా గావించబడింది. అది హంద్రనీవా కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, పోతిరెడ్డి పాడు కావచ్చు, ఏదైనా వాటిలో వెలిగొండ కావచ్చు, పూర్తి చేసింది మేమే అన్నారు. మళ్ళీ ఇప్పుడు కండలేరు కావచ్చు, రిజర్వాయర్, ఇవన్నిటినీ పోతే అట్లాగే పులిచింతల బ్యాలెన్స్ రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ ఆయన ఆలోచనలో నుంచి రాష్ట్రానికి మేలు. అట్లాగే ఆ రోజు తెలంగాణ కూడా ఆయన అనేక ప్రాజెక్టులు, ఈ రోజున చాలా చెప్పుకుంటుంటారు కానీ ఆ రోజున పాలమూరు రంగారెడ్డి దగ్గర చిన్నగా అక్కడి నుంచి కిందికి అంత ఆలోచనలు, ఆయన ఆలోచనలో ఉన్నావు అవన్నీ. దీంట్లో బనకచెర్ల ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ మధ్య కాలంలో? బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ఉంటది. ఈయనేమో గోదావరిని తెచ్చి పెడతాడట. ఓకే, గోదావరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 90%, 80% పూర్తయిందియా. 800 అడుగుల నుంచి నీళ్ళు తీసుకోవచ్చు. ఏదో గ్రీన్ ట్రిబ్యునల్లో అనవసరమైనది ఏదో వేశారు, దాన్ని వాదిస్తే బయటకు వచ్చేస్తుంది. పూర్తి చేస్తే కష్టకాలంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ ప్రాజెక్టు నీళ్లు పోతాయి అంటే ఆయన దాన్ని పట్టించుకోలే. కానీ సత్యం ఎంతకాలం దాచిపెట్టబడదు కదా. ట్రూత్ ఈజ్ రివీల్డ్. రైట్. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా గర్వంగా అసలుకి నేను చెప్తేనే జరిగింది, మేము రూముల్లో కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఆపించినామని చెప్పాడు. సో దెన్ వి ఆస్క్ చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హూ ఈస్ ద విజనరీ ఆఫ్ ద సో మెనీ థింగ్స్, అయ్యా ఏంటంటే హీ డీంట్ గివ్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్, బట్ హీ ట్రై టు డైవర్ట్ వన్స్ అగైన్. ఏమని ప్రకారికి 20 టీఎంసీలు 23 టీఎంసీలతో ఏమవుతుంది? బురద నీళ్ళు ఏం చేసుకుంటారు? ముచ్చుమరి కెపాసిటీ ఎంత, మాల్యాల కెపాసిటీ ఎంత, ఏం మాట్లాడతారు, ఏమి కథ నాకు అర్థమే కాదు.
తక్కువ కాలం అసలుకి నెవర్ బాధ ఈ బాధరింగ్ అబౌట్ ద బడ్జెట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ దట్స్ ఆల్ ఐ థింక్ వాట్ ఐ అండర్స్టూడ్. అందుకే నేను మీద ఆలోచన అర్థం చేసుకోలేకపోయాను. రైతుల గురించి కాదు, బడ్జెట్ లో అంతే అంతే. ఎందుకంటే ఆల్మట్టికి 100 టీఎంసీ నీళ్లు పెంచుకునేందుకోసం కర్ణాటక ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే 28 టీఎంసీలు అప్పర్ భద్ర అప్పర్ తుంగ రెండు యొక్క కొలాబరేషన్లో 28 టీఎంసీ నీళ్లు వాడుతుంది. దాదాపు 140 టీఎంసీ నీళ్లు పైనే ఆగిపోతే కృష్ణ నది ఏం కావాలి? కృష్ణానది, తుంగభద్ర కూడా కృష్ణ ఉపనదే కదా. ఉపనదే, మళ్ళీ గది గుర్తుపెట్టుకోవాలి ఆఖరికి. తుంగభద్ర వేరే కాదు, కృష్ణ వేరే కాదు, ఉపనదే. మరి ఆ కృష్ణ ఏరియాలో ఏమవుతుంది? 120 ఇప్పటికే శ్రీశైలంలో సిల్ట్ వలన దాదాపు 200 పోయింది, 180 దాకా మారిపోయింది. 210 218 దాకా ఉండాలి, అది 186 89 లెక్క దాకా తగ్గిందని అన్నారు. తగ్గింది. అసలుకి వరద వచ్చే టైం తగ్గిపోయింది. మరి మిగులు జలాలు పట్టుకునే టైం తగ్గిపోయింది. మరి తగ్గిపోయినప్పుడు ఆ రోజు అందుకే కదా అసలు చంద్రబాబు నాయుడు గారు అన్ని పెద్ద పెద్ద గొడవ పెట్టిన ఆయన శిష్యులు, అంటే ఈరోజు నెహ్రూ గారు, ఐ థింక్ దేవిని నెహ్రూ అనుకుంటాను ఒకసారి గుర్తుకుంటే, ఆ బ్యారేజ్ పైన ఆ రోజు ధర్నా చేసిన పోతిరెడ్డిపాడికి వ్యతిరేకంగా, ఇక్కడ ఇంకొక ఆయన ధర్నా చేసిన, అప్పుడు వాళ్ళ లీడరే జనార్దన్ రెడ్డి అనుకుంటాను నాకు, వాళ్ళు చేసిన 40,400 క్యూసెక్కులకి పెంచగలిగాడు కాబట్టి ఆ రోజున ఈ రోజు నీళ్లు పోతా ఉన్నాయి అక్కడికి ఇక్కడికి. అక్కడి కండ్లేరుకు పోయినా, వెలుగొండ దగ్గరికి పోయినా, లింగో దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా ఆ రోజు ముచ్చుమర్రి మాల్యాలని ఎంతో చేసి ఒక 1/2 టీఎంసీకి మార్చగలిగాం కాబట్టి ఈ రోజు హంద్రీనీవా నీళ్లు చూస్తా ఉన్నాం. హంద్రీనీవా నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ కియా ఫ్యాక్టరీ వచ్చింది ఇక్కడికి. కియా ఫ్యాక్టరీ తెచ్చినాం. ముందు తెచ్చి ఏం తెచ్చేది నువ్వు ఆఖరికి? మేము నీళ్లు తెచ్చినాం. నీళ్ళు వచ్చినాక వాళ్ళు వచ్చినారు, రైతుల భూములు 300 ఎకరాలు తీసారు, 500 ఎకరాలు ఇచ్చినారు, భూమి కూడా చదువును మీరే చేసి ఇచ్చారు. చాలా గొప్పోడు అట్లా విషయాల్లో. 99 పైసలకి ఏ విధంగా ఎకరా భూమి విశాఖపట్నంలో ఇవ్వగలడో, ఇప్పటికీ ప్రాజెక్టు స్టార్ట్ కానీ లూలు వాళ్ళకి ఎట్లా నడిబొడ్లు 1,000 కోట్ల భూమి ఇవ్వగలడో అట్లాగే వాళ్ళకి ఇచ్చారు. సరే ఈరోజు ఫ్యాక్టరీ రన్ అవుతుంది, పోతుంది, ఇట్స్ ఈజ్ ఓకే. బట్ దానికి కారణం ఈయన ఫ్యాక్టరీ ఇచ్చినాక నీళ్ళు రాలే, నీళ్ళు వచ్చినాక తర్వాత ఫ్యాక్టరీ వచ్చింది అక్కడికి. గొల్లపల్లి రిజర్వాయర్ నీళ్ళు వచ్చిన తర్వాతనే ఫ్యాక్టరీ వచ్చింది. కనుక అర్థం కాదనుకుంటాడు ఆయన. కాబట్టి ఇంకా అనేక అన్యాయాలు చేశారు రాయలసీమకి. అన్నీ మాట్లాడుకుందాం, దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఆయనతో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు. ఉన్నట్లుగా మీరు ఆలోచిస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతాడు ఆయన. చెప్పండి. సో రాయలసీమకే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు పోలవరం పోవడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లా నీళ్లు పోవాలి, దాని నుంచే పోవాలి. ఆ తర్వాత కిందికి వచ్చి ఆఖరికి అక్కడ పులిచెందులో స్టెబుల్ అయితే మిగిలిన 40 టీఎంసీలు నిఖర జలాలు రాయలసీమకి రావాలి. ఆ తర్వాత రాయలసీమ అది ఇంటర్ ప్రాజెక్ట్ అయిపోతే ఆఖరికి దాన్ని పైన కింద ఇచ్చిన తర్వాత 40 టీఎంసీలు మాకు రావాలి. నిఖర జలాలు వస్తే ఆశపడ్డాం కదా, మరి నిఖరము లేదు, జలము లేదు. కానీ మన పట్టిసీమ అనేది కట్టారు. మేము పట్టిసీమ మాట్లాడితే ఆయన కోపం వస్తుంది. నా విజన్ మనం చూశాను పట్టిసీమ దగ్గర శిలాపలకాన్ని, కింద మా పేరు ఉంది, రాయలసీమ పేరు ఉంది. రాయలసీమకి దీనికి ఏం సంబంధం? మేము రాయలసీమ అంటే ఈడ కూడా మా పేరు చెప్పాను అనుకున్నాను. రాయలసీమకి ఏంటంటే ఆ నీళ్ళు తెచ్చి ఇక్కడ దీంట్లోకి ఎత్తిపోసి ఇక్కడ మిగిలిస్తాడట. మిగిలిచ్చే ఆలోచన ఉన్నవాడేనా ఆఖరికి? అసలు నీళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నాడు. రాయలసీమ ఈరోజు ఎండిపోతా ఉంది. మొన్న మధ్యన ఒక టీడీపీకి సంబంధించిన కీలక నేత రాయలసీమకి సంబంధించి మనం పేర్లు ఎందుకు తెచ్చుకోవడం కానీ, ఈయన వచ్చాడు, వర్షాలు పోయినాయి, ఇదివరకు ఉన్న పరిస్థితే ఇప్పుడేం పెద్ద తేడా ఏం లేదు, ఏవో నీళ్లు అక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి కిందకు వచ్చినాయి నీళ్ళు. ఆ నానుడి ఉంది రాష్ట్రంలో. నిజమేనా? అంత మరి నిజమాబద్ధం గురించి అంత అన్సైంటిఫిక్ చెప్పలేను కానీ, బట్ ఆ నానుడి ప్రజల నోట్లో నాంతా ఉంటుంది ఆ మాట. జనరల్గా ఏం చెప్తుంటారంటే రాజును బట్టి వానలు ఉంటాయి అని చెప్పుకుంటుంటారు. అది ప్రజలు చెప్పుకుంటుంటారు. దానిక లెట్ కానీ సార్ ఇక్కడ మనం ఇందాడి నుంచి మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్లో పోలవరంకి సంబంధించి ఈ 5 ఏళ్లలో పూర్తవుతుంది అని అంటున్నారు. మీకు ఏమన్నా నమ్మకం ఉందా? నేను అడిగేది ఏమంటే ఏం పూర్తి చేస్తే 41కే 45 పైకే అవన్నీ మీరు టెక్నికల్గా అడగద్దు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా లేదా? దాందేముంది, మొన్న ఎప్పుడో మీటింగ్ పెట్టి సంవత్సరం కిందట చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి, ఏదో పెద్ద మీటింగ్ పెట్టి సూపర్ 6 అంతా ఇచ్చేసిన అని చెప్పాడు. ఏంది ఊయంది? అవును, మరి ఇచ్చేసాట ఆయన, ఇచ్చేసా అని చెప్పాడు. చేయలేదని ఎవరంటే మీ సంగతి తెలుస్తా అన్నాడు. రేపు పోలవరాన్ని కూడా అయిపోయింది అంటాడు. ఏమని అడుగుదామంటే మీ సంగతి తెలుస్తా అంటాడు. ఏమో నాకు తెలియదు.
కనుక ఆయన డిక్లేర్ చేస్తాడు, ఆయన అయిపోయింది అని. దానికి మనం ఏం చేస్తాం? వాట్ కెన్ వీ డూ? ఎస్. పీపుల్ షుడ్ బి ద జనం ఆలోచిస్తారు, ఆలోచిస్తే డెఫినెట్ చూస్తారు ఆ విషయాన్ని. తర్వాత సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అమరావతి విషయంలో వ్యతిరేకంగా ఉంది, అందుకే మావిగన్ని తీసుకొచ్చింది అన్న దానికి శైలజానాథ్ గారు ఇచ్చే ఆన్సర్ ఏంటి? మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఉమ్. మాది కూడా మావిగా నేను చెప్పినట్లు గుర్తుంది ఆఖరికి. చెప్పాడు ఆయన. మన రీసెంట్ గా అవును, 3 రోజుల క్రితం మా దగ్గర గుంటూరు విజయవాడ అన్ని కలుపుకోవడం. కలుపు, గుంటూరు, తెనాలి, విజయవాడ ఈ 3 కలిపి ఒక ప్రాంతం. అది ఎప్పుడు 90లో అది అయిపోయింది. దాని గురించి వాటికి సంబంధించి ఒక వచ్చిందని ఆయన చెప్పాడు. సరే, అది జరిగిందే నిజమే, నేను కాదనను. బట్ మరి ఆ పట్టించుకున్నారా ఆ ప్రాంతాన్ని? ఆ రకంగా పట్టించుకున్నారా? కాదు, నా పాయింట్ ఏంటంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకున్నారా? నేను విభక్త గురించి మరీ మాట్లాడతాను కానీ, మేము మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దీంట్లోనే అమరావతి గ్రామాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక అత్యంత బాధాగా అంశం కూడా చెప్పాలి. నాకు నేను అనుకునే అంశం, నేను అప్డేట్ బాగా గట్టిగా మాడుతుంటాను కానీ మనం ఎప్పుడో అట్లా పోయినా, అట్లా ఊర్ల మీదకి అట్లా పోయినా సరదాగా చూస్తుంది. అమరావతిలోకి దాన్ని అమరావతి అంటామా? రాజధానిలోకి ఆ పల్లెల్లోకి పోయొచ్చిన, పల్లెల్లోకి 29 గ్రామాలకు వెళ్ళి వచ్చారు. అన్ని పోలే, 3-4 పోయొచ్చిన, అట్లా పని పోయొచ్చా. ఏంది పాపం, సింగిల్ రోడ్లు, గుంతల రోడ్లు, ఏంది లేదు, ఊరికే ఆ బోర్డులు వేసి ఇది హైకోర్టుకు దారి, ఇది దానికి దారి అని. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ నిన్న వచ్చా, అదేంటి అసలుకి ఈ రోడ్ ఏడెక్కుద్ది, ఆ రోడ్ ఏడబోతుంది నాకేం అర్థం కాదు. అది కూడా టెంపరీ అట, ఇనపది ఇది బ్రిడ్జి కట్టిరట, అది టెంపరీ అట. అది జనాలు చెప్తారు, సార్ ఆ ఇల్లుని వదిలేసి దానికోసం ఇట్లా తిప్పుకొని పోయింది సార్ ఇది అని చెప్తాను. జనాలు నాకు కూడా తెలియదు. నేనేమంటే ఆ తాడేపల్లిలో ఆడెక్కితే బయట ఆడ పడతాం కదా అని ఫీలింగ్ నాకు, ఎందుకంటే హైదరాబాద్ రావాలి కాబట్టి. సో ఈ రోజున మావిగన్ ప్రతిపాదన అద్భుతమైన ప్రతిపాదన. రాయలసీమ వాడుగా నా అభిప్రాయాలు నాకున్నాయి. రైట్. రాయలసీమ రాజధాని హక్కుదారులు ఎవరైనా ఉంటే అది మేమే నా నమ్మకం. రాయలసీమ హైకోర్టులో ఏదో ఒకటి మాకు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు మాకు ఇచ్చారు కనుక రాజధాని మధ్యలో ఉందిలే, ఉండనులే అనుకున్నాము. లేదు, దీన్ని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ స్టెప్ అది. ఇది అభివృద్ధి బలవంతపు నిర్బంధపు కేంద్రీకరణ కదా ఇది. ఎట్లా రైతుల భూములు, లక్షల కోట్ల అప్పులు, ఆ భూములకు రోడ్లేసి గుంతలు పూడ్చేదానికే ఎకరాకి 20 కోట్లు, 2 కోట్ల రూపాయలు లెక్క ఖర్చు. 1,00,000 ఎకరాలకి 2 కోట్లు, మళ్ళీ ఇంకో 1,50,000 ఎకరానికి 2 కోట్లు అంటే 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలకి మళ్ళీ ఇంకో 1,00,000 కావాలంట, మళ్ళీ ఇంకో 1,00,000కి ఇంకో 2,000 కోట్లు, 2 లక్షల కోట్లు. పెరిగే రేట్లలో అది పెరుగుతుంది కదా. ఎందుకంటే దేశమంతా 50, 30, 35 కోట్లకి లోపలే రోడ్లు వేస్తూ ఉంటే అక్కడ 100, 150 కోట్లకి రోడ్లు వేస్తారు కదా. కాబట్టి ఆ ఖర్చు ఒకటి ఉంటుంది. పాపం గడ్కరీ గారు లెక్క మర్చిపోయాను కిషోర్ గారు. గడ్కరీ గారు ఏమో 25 కోట్లు అనుకుంటా కిలోమీటర్ చెప్పాడు. కానీ మన గవర్నమెంట్ అంటే మా గవర్నమెంట్, మీరు హైదరాబాద్ వాళ్ళు కదా, మా గవర్నమెంట్ 100 కోట్లకి 120 కోట్లకి వేస్తుంది. స్క్వైర్ ఫీటు ప్రపంచంలో అంతలా 5,000 కంటే 6,000 కంటే పెరగదు. ఢిల్లీలో కూడా 6-7 వేల కంటే పెరిగినట్లు లేదు. ఇక్కడ మాత్రం 200. అదే ఢిల్లీ వాళ్ళు కట్టే బిల్డింగ్లు కూడా ఇక్కడ అంతే ఉంది, 3,000-4,000 ఎంతో ఉంది ఇక్కడ కూడా, విజయవాడలో కూడా, ఐ మీన్ రాజధాని ప్రాంతంలో కూడా. కానీ ఈయన మాత్రం 20,000, 22,000. ఏంది ఇది? ఎవరి డబ్బులు? రాష్ట్ర ప్రజల పేరు మీద వచ్చే అప్పులవి. దానికి రాష్ట్ర ప్రజలంతా కట్టాలా? రాష్ట్ర ప్రజలు చెమటోటి సంపాదించిన డబ్బులు ఈ రాష్ట్రానికి ఆదాయం చేకూరిస్తే 80 అప్పులు కడతాడా? కానీ శైలజానాథ్ గారు, ప్రజలు అట్లా అనుకోవట్లా. అమరావతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది అని అనుకుంటున్నారు. అని అసలు వాస్తవాలు తెలియట్లేదేమో అని అనిపిస్తుంది. మీరు ఇంకా అసలు ఎందుకో ఈ మధ్యకాలంలో మీరు మా ప్రాంతంలో పర్యటించినట్లేరు, మీరు ఒకసారి పర్యటించాలా. ఓకే. విజయవాడలో కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, ఏంది డబ్బులు నాడే పోస్తారా, ఏం డబ్బులు మా ఊర్లో పెట్టచ్చు కదా. ఓకే. విజయవాడ పేరు చెప్పుకుంటున్నారు కదా, ఆ గుంటూరు పెట్టచ్చు కదా. ఆడ 3 పంటల బండి 30 అడుగుల నీళ్ళు వచ్చి నీళ్ళు కాకుండా ఇట్లా రోడ్డు పైకి వస్తే, ఈ మెటీరియల్కి వస్తే, ఎర్రనీళ్ళకి వస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటు. పేరేమో మాది మాట్లాడితే విజయవాడలో ఏం చేస్తున్నారు? విజయవాడలో బాడిగిన్లు తీసుకున్నారు అందరూ. అంతే, బాడిగిళ్ళు తీసుకున్నారు, అద్దెకిళ్ళు తీసుకున్నారు, బాడిగిన్లు తీసుకున్నారు, కిరాయికి తీసుకున్నారు. ఆ కిరాయిలకు డబ్బులు వస్తాయి మాకి. రెండవది, చివరికి మా బస్ స్టాండ్ మీద కూడా కన్నేసినారు.
కనుకని వాళ్ళ మాట నేను విన్నా. నేను సాయంత్రం అట్లా బయటికి పోతే నాకు కూడా తడపల్లి పోతే నాకు కూడా ఏమర్థంగా నాకు అలవాటైన ఊరుగా అట్లా పోతా విశాలాంధ్ర అట్లా పోయి బుక్కులు తెచ్చుకుంటా ప్రయాశక్తి బుక్కులు ఓకే. తెచ్చుకుంటా ఆహా. అలా మాట్లాడుతూ ఉన్నారు. మోర్ దాన్ 50% దే టాకింగ్ అబౌట్ దిస్ దే సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్లాన్ బి అయితే గ్యారంటీగా అమలు చేయడానికి అయితే ముందుకు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయనే మీరు 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 క్రెడిట్ చోరీ చేస్తారు కదా ఆయన. అవును. ఆయన పేరు కొట్టేసే ప్రయత్నం చేస్తారు కదా. ఏదో జనాల్లో వచ్చే మార్పు బట్టే మనం మాట్లాడింది ఏంది విజయవాడ గుంటూరు అంతా కలుసుకుంటే ఉంది కదా అని మాట్లాడింది. మేము చెప్పేది ఏమంటే మచిలీపట్నం పోర్టు కూడా ఉంటే బాగుంటుంది, సీ ఉంటే గుంటూరు దాకా పెట్టండి, దాంట్లోనే 20 గ్రామాలు 28 గ్రామాలు ఉంటాయి, ఎవరు లేదన్నారు. ఎస్. అది ఎంత అసంబద్ధంగా ఆలోచన. జనాలు వస్తే నగరం పెరుగుతుంది, అంతే. జనాలు వస్తే నగరం పెరుగుతుంది, ఉపాధి ఉంటే జనం జనం వస్తారు. వస్తారు. మళ్ళీ ఉపాధి కల్పించబడి జనం వస్తే ఆ ఊరు డెవలప్ అవుతుంది. నువ్వు ఊరు కట్టినావు కాబట్టి జనాలు వస్తారా? రాదు. అక్కడ ఎవరన్నా కామన్ మ్యాన్కి కనీసం ప్రవేశం ఉందా? లేదు. 50,000 మందికి మామూలు జనానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇండ్ల పట్టాలు ఇస్తే వాడిని రద్దు చేశాడు ఈయన. అంటే ఎవరిని పెడదాం అనుకుంటున్నాడు? కనుక ఇవన్నీ కూడా ఒకదానికొకటి పొంతం లేని సమాధానాలు, అసంబద్ధమైన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, వింటూ ఉండాలి. చెప్తా ఉంటాడు, వింటూ ఉండాలి. ఆయన చెప్పే లెక్కలకి, జనం చెప్పే లెక్కలకి, కాకి చెప్పే లెక్కలకి సంబంధం ఉండదు. రైట్. చివరికి ఆయన చెప్పే అప్పు లెక్కలకి కూడా సంబంధం ఉండదు. సో ఆయన చెప్తా ఉంటాడు, మనం వినమంటాడు, జనాలు గ్యారంటీకి వింటారు. విని దే నో ద ట్రూత్. కరెక్టే సార్. ఇందాక రాయలసీమ విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, నీళ్లకి విషయం కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరగలేదని అంటున్నారు కదా. అసలు మీకు వచ్చిన అన్యాయం ఏంటి, ఆయన చేసిన అన్యాయం ఏంటి అసలు? అసలు ఒకటే ఉండ చెప్పుకుంటూ పోతే ఆఖరికి మాకు ఏడ్చే కన్నీళ్ళు గుళ్ళు. అసలు రాయలసీమలో కదా నీళ్ళు తక్కువ ఉంటాయి, ఏడ్చే కన్నీళ్ళు కూడా మా దగ్గర లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు హైకోర్టు కర్నూలులో ఇచ్చాడా? అట్లాగే లా యూనివర్సిటీ ఇచ్చాడా? ట్రిబ్యునల్స్ అన్ని ఆడే పెడతామని చెప్పారా? ఈయన వస్తేనే దాన్ని ఎత్తకపోయి మళ్ళీ మంగళగిరిలో పెట్టుకునే పెట్టాడు. మాకేం బెంచ్ ఇస్తాను, ఇప్పుడు కుర్చీ కూడా ఇలా ఈ నిమిషానికి బెంచ్ ఇస్తారంట కదా అని హైకోర్టులో జడ్జి గారిని అడిగితే, గౌరవ జడ్జి గారిని అడిగితే మా దగ్గర అటువంటి విషయం మా దగ్గర లేదే అనేవాళ్ళు. అక్కడ లాయర్లు పాపం వాళ్ళంతా ధర్నాలు చేస్తూ ఉంటారు కర్నూలులో. సో మాకు చట్టబద్ధంగా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రావాల్సిన రాజధాని లేకపోతే లేదు కానీ ప్రస్తుతానికి. బట్ ఎప్పటికీ వేరే క్లెయిమర్స్, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజధాని పట్ల హక్కు మాది. హైకోర్టు తీసుకుపోయారు. మా అనంతపురంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేము ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ఎయిమ్స్ ల్యాండ్ కూడా చూసి పెట్టాము ఆ రోజుల్లో. చెప్పుకున్నాం కనుక ఎయిమ్స్ వస్తుంది మనకి అని. ఎత్తుకుపోయా అదేదో మంగళగిరి ప్రాంతంలో పెట్టుకునే. ఆడు ఇంకోటి ఆయన పలుకుబడితో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తన శక్తితో ఇంకోటి తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకోవచ్చు. ఎయిమ్స్ అక్కడ అక్కడ ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఎయిమ్స్ మించిన లాంటి హాస్పిటల్ మీకు ఇస్తాను అని. అనంతపురం మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారా ఏంట కాదు ఎప్పుడు ఏడొస్తుంది, అది నడుచుకుంటూ వస్తుంది, ఆకాశంలో వస్తుంది. అసలుకి ఉన్న గవర్నమెంట్ కాలేజీలనే వేరే వాళ్ళకి అమ్మేసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఆడికి నమ్ముతాం. పోతే దాని మా బాధ మాకుంది, మా కష్టం మాకుంది. అక్కడి నుంచి అట్లాగే ముందుకు వచ్చి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని మేము కడపలో ఉండి పనిచేసేది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని పేరు మార్చేసుకొని దాన్ని ఎత్తుకొని అది ఫోన్లే అనుకుంటే ఈ రోజున విభజన చట్టంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఒక అష్యూరెన్స్ ఉంది. ఉక్కు ఫ్యాక్టరీ అష్యూరెన్స్ ఏంటి? అది ఇస్తామని చెప్పి గట్టిగానే చెప్తున్నారు. ఏది కార్యాచరణ ఏది? ఆయన ఆయన ఎందుకు ప్రశ్నిస్తా అంటే ఫస్ట్ విభజన తర్వాత ఆయనే సీఎం, మరి 5 ఏళ్ళు సంపాదించి పెట్టాలి కదా. ఏది దుగరాజపట్నం ఏమైపోయా, మన్నవరం బిహెచ్ఎల్ ఏమైపోయా, ఇవన్నీ అడగడా అతను మా గురించి. ఆ తర్వాత పోలవరం పక్క పెట్టి వాళ్ళు మాట్లాడుకున్నాం. ఇట్లా ఎక్కడ చూసినా అతను మా దగ్గర లాక్కెళ్ళడమే. మా దగ్గర లేదు, మా కట్టుబట్టలతో కూడా లేవు ప్రస్తుతానికి. ఆయన దెబ్బకి ఆయన కుప్పంకే ఇచ్చుకోలేదండి. ఆయన అంటున్నాడు నేను నా కుప్పంకే ఇచ్చుకోవాలా, మీ అందరికీ ఏమి ఇస్తానని అన్నాడు ఒక మాట. ఇమ్మనే కదా మేము చెప్పేది. అది ఇప్పుడు నువ్వు అరే బాబు నిన్ను నమ్ముకున్న ప్రాంతానికి లేక నిన్ను కన్న ప్రాంతానికి ఏదో చూడవయ్యా అంటే నేను నీకే చేయలే, నేను ఇంకెక్కడో చేస్తాను అక్కడ పోయి అని అంటే దాంట్లో ఏందో మతలబ్ ఏదో ఉంటుంది. ఆ మతలబ్ జనానికి తెలుసు. నా నోడు చెప్తే బాగుండదు కాబట్టి ఊరికే ఉన్నా అంతే. అంతేనా? వై ఈజ్
ఉమ్. ఇప్పుడు మొత్తం 10,000 11,000 కోట్లు ఖర్చు పెడితే మా రాయలసీమ రాయలసీమ జిల్లాలో ఉన్న మొత్తానికి అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోతాయి. పూర్తయిపోతాయి. 2,00,000 కోట్లు, 1,00,000 కోట్లు, 50,000 కోట్లు బిల్డింగ్ అమరావతికి పెడుతున్నారుగా. అద్దాలు వేసేదానికి 2,000 కోట్లు ఖర్చు పెడతారని మనం చెప్తే నా చెప్పి అద్దాలకి ఏంది బాబు 2,000 కోట్లు అని. ఆయన అద్దాలు వేస్తాయట. నాకు తెలియదు. ఉమ్. మనకి ఇంకొక చాలా రోజుల తర్వాత జనాలు రాసుకుంటారు. రైట్. ఒకానొక ఆయన ఉండేను, ఉమ్. ఆయన ఆయనకి. అద్దముల కోసం ఆ రోజు డబ్బులు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాను, ఈ రోజుకి ఇంత అయితే ఆఖరికి ఉమ్. ప్రజాధనం పట్ల బాధ్యత లేనివాడు ఆ రోజు పరిపాలించను అని ఇప్పుడు ఒక 100-200 రాసుకుంటా నాకున్న నమ్మకం. కనుక రాయలసీమకి అన్ని విధాలుగాను అట్లాగే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అనౌన్స్ చేసింది మాకు ఉత్తరాంధ్రులకి. ఓకే. నాకు లెక్క గుర్తుకుంటే 28,000 కోట్లు ఎంతో అది ప్రాజెక్ట్ 28,000 కోట్లు అనుకుంటా. రెండింటికి కలిపే ఉత్తరాంధ్రకి. లేదు రాయలసీమకి. రాయలసీమ వరకు. రాయలసీమకి ఉమ్. రాయలసీమ 3 జిల్లాలు, 4 జిల్లాలు. 4 జిల్లాలు కలిపి. ఆయన అర్ధరాత్రి కాడ మేమైతే టీవీ దగ్గర అట్లే కూర్చున్నాడు. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నా నేను. ఉమ్. టీవీ ముందే కూర్చున్నా. ఇక్కడ నేను టీవీ ఎక్కువ చూడండి, నాకు తలకాయ వస్తుంది నాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు 11 గంటలకో 12 గంటలకో మాట్లాడతాయంటే అట్లే కూర్చున్నా. టైం మర్చిపోయినా ఆడవర్లోనే. ప్రత్యేక ప్యాకేజ్ అనేది అనివార్యము, తప్పదు, దీనివల్ల విపరీతంగా అభివృద్ధి. ప్యాకేజ్ ఎవరికి ప్యాకేజో ఏం ప్యాకేజో అసలు ఈ రోజుకి నాకు అర్థమే కావడంలే. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైన ఆయన చెప్పడు, ఆఖరికి ఇంక పైన ఎన్డీఏ వాళ్ళు అసలు మాట్లాడరు. ఉమ్. ముంత నీళ్లు ముంత మన్ను మన మొహాన కొట్టేసిపోయిన వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాను అలాంటి వాళ్ళం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మా రాయలసీమ మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఫస్ట్ ఉన్నవి బీకపోయి చేసి ఆఖరికి ఎట్లా చెప్పాలా. మా దగ్గర అది చెప్పాల్సి వస్తే, ఇదిగో చేశాను, ఈ స్కూళ్ళు ఇచ్చాను, మీకు ఇండస్ట్రీస్ పెట్టాను, పోండి. మేము పెట్టి అప్పుడు రాజశేఖర్ గారి నాయకత్వంలో శ్రీ సిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆయన పెట్టినట్లు. కియా తెచ్చామని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. చెప్పాం కదా మేము. ఆఖరికి నీళ్ళు వచ్చిన తర్వాత కియా వచ్చింది. నీళ్ళు వచ్చింది, భూములు విస్తారమైన భూములు ఉన్నాయి. మా వాళ్ళు మర్చిపోయారు. మీకు విషయం చెప్పాలి, మా గుంపులో కూర్చొని మాట్లాడుతుంటే, నీకు తెలియదన్నా నీళ్ళు గీళ్ళు ఇయ్యడు, మన భూములను ఎండబెట్టి వేళలకు అమ్మేస్తాడన్నా నీకు తెలియదు, అందుకే కదిరి పక్కంతా సోలార్కి దానికి అంత ఇచ్చేది 1,000 ఎకరాలు ఇచ్చేస్తాంటారు ఇలాఖరికి. 1,000 మంది రైతుల్ని భూమిని దూరం చేసే ప్రయత్నం అన్నా ఇది. మీకు అర్థం కావడంలే అని కామన్ రైతులు చెప్తా ఉన్నారు. నాకు కూడా ఒకసారి ఆలోచన అట్లా అనిపించింది, ఇన్ని 1,000 ఎకరాలు అసలుకి పంట లేకుండా ఏం లేకుండా పోతా. ఇప్పుడు ఉదాహరణకి 10 ఎకరాలు కావాలంటే 10 ఎకరాలు ఇవ్వాలి, 100 ఎకరాలు ఇస్తావా? ఆయన ఏదో అమరావతిలో అనే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కడతా అట, రైలు కడతా అట 2,000 ఎకరాలతో. దీనికి ఎలా చెప్తారు? కూటమి ప్రభుత్వం అనేది సక్సెస్ఫుల్గా నడుస్తోంది అని చెప్పి కేంద్రం కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. ఏంటి అసలు కేంద్రంలో వీళ్ళే ఉన్నది, అంతేగా రాష్ట్రంలో వీళ్ళే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు వినలేదా? మాది ఎన్డీఏ ప్రభుత్వం, మాది ఎన్డీఏ ప్రభుత్వం, మాది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడంలే, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాను. మళ్ళీ అది తాతాన్లు ముఖ్యే కదా వీళ్ళందరూ. మళ్ళీ ఎందుకంటే కనుక ఏం చేస్తారు, పరస్పరము పూడుకోవడం తప్ప దాన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు. సో బట్ ఏ వర్గం కూడా సంతోషం లేదు. నిరుద్యోగులకు సంతోషం లేదు, రైతులకు సంతోషం లేదు, వ్యాపార వర్గాలకు సంతోషం లేదు. యూరియా మూటకి క్యూలో ఉండి దానికి ఆధారం పెడతా అని చెప్పి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం మనం. ఏం మాట్లాడతాం? కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలుకి 2-3 రోజులు ఇట్లే కూర్చున్నా కానీ అనేక అంశాలు ఉంటాయి. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ చంద్రబాబు నాయుడు, హానరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆ తరంలో మిగిలిన అత్యంత సీనియర్ పొలిటీషియన్ మీరే. ప్రజలకు ఉపయోగపడే పనులు, అట్లా భవిష్యత్తులో మిమ్మల్ని చూసి ఎవరైనా నేర్చుకోవడానికి 1-2 మంచి పనులు చేయమని కోరుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.